హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి లెమన్ జ్యూస్తో వచ్చేసి పిక్కిలాగా చేసుకున్నామండి. సో నోటికి ఎప్పుడైనా పుల్లపుల్లగా కారంగా తినాలి అన్నప్పుడు ఏమీ తినడానికి లేకపోతే సో దీనికోసం గాజు బౌల్ ఇస్తుంటే నేను ఐకేలో కొనని గాజు బౌల్. ఆ టైంలో ఈ నిమ్మరసంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. దోశకి అన్నానికి చాలా బాగుంటుంది. సో నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను, జ్యూసీ నిమ్మకాయలు అండి. ఈ నిమ్మకాయలు వచ్చేసి చాలా రసం ఉంటుంది, ఒక పీస్లోనే రసం బాగా వస్తుంది. సో రసం తీసేసి దాంట్లో సీడ్స్ రిమూవ్ చేసింది రసం తీసుకోవాలి. ఈ రకంగా మొత్తం రసం తీసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ టర్మరిక్, నెక్స్ట్ 1 ఫుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. సరిగ్గా థిక్ పేస్ట్ లాగా. నెక్స్ట్ దీన్ని పోపు వేసుకోవడానికి ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుని నేను ఆవాలు, మినప్పప్పు, జీరా, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ కొంచెం ఇంగువ వేసేసి దీన్ని సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఏదైతే మనం కలిపిన నిమ్మరసం ఉంది కదండి, సో దాంట్లో ఈ వేయించింది వేసేసి మినప్పప్పు మాత్రం కొంచెం ఉప్పు రావాలి. సో ఆ రకంగా వేయించుకున్న తర్వాత మిశ్రమం మొత్తాన్ని ఆ దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలండి.